బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వాడు నీకేమవుతాడు? ఏం చేస్తుంటాడు చెప్పు. తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించాడు. నీ కోరికలకి, కోకలకి, షోకులకి వాడిని అప్పులు పాలు చేసావు కదా. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాడు. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు, చితి నిప్పులైనా పంచుకుంది కానీ. రాయ్ పెంచండి రా చితి. నన్ను చంపి నా బిడ్డను అనాథం చేస్తారా? బిడ్డ నువ్వో తల్లివి. అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు, ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు, ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళాం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల మొగాళ్ళకి 30లోనే బీపీలు, 40లోనే హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి. అయ్యా కండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకునే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తా. రాయ సుబ్బారాయుడు అయ్యా, కొట్రాదిరి గుండు. తినండి బాబు తినండి, ఏం కావాలో అడిగి మరీ తినండి, కడుపు నిండా తినండి. అమ్మా శాంతమ్మ, శనివారం వస్తే మాకంతా పండగగా ఉంటుందమ్మా. కడుపు నిండా అన్నం పెడతాం. నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి తల్లి. మీరు దీవించాల్సింది నన్ను కాదు, నా బిడ్డని. వాడు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మీరు ఆశీర్వదిస్తే అంతే చాలు. ఎందుకు ఇంకా నీచమైన పనులు చేసి ఊరి ప్రజల్ని హింసించాలనా? నువ్వెవరమ్మా? మా నూరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. రాత్రి జరిగిందంతా విన్నాను. మా వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీ పేరు గాంధారా? కాదు. ఏమ్మా అలా అడిగావు? ఆ గాంధారే నయ్యం. 100 మంది చెడ్డవాళ్ళని కన్నది, కానీ నువ్వు 100 మందిలో ఉన్న చెడ్డతనం ఒక్కళ్ళే పూసుకన్నావు. అక్కడ నీ కొడుకు ఊళ్ళో వాళ్ళ ఉసురు పోసుకుంటుంటే ఇక్కడ నువ్వు వాడు చల్లగా ఉండాలని దానాలు చేస్తున్నావా? కన్న కొడుకు కదమ్మా. కడుపు తీపికి ఓ హద్దు ఉంటుంది. హద్దుంటే అది కడుపు తీపి ఎలా అవుతుందమ్మా? కన్న ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అందుకే
10 మందికి అపకారం చేసే పాముని 10 కాలాలు బతకాలని దారాలు చేస్తున్నావు. వాడు పాము కాదమ్మా, పసివాడు. పాపాలు చేసేవాడు నీకు పసివాళ్ళ కనబడుతున్నాడా? వాడు పాపాలు చేసేవాడు, 10 మంది కోసం పాటుపడేవాడు. మా వాడి గురించి తెలుసుకుంటే నీకు అర్థమవుతుందమ్మా. ఇప్పుడు దెయ్యంగా మారినోడు ఒకప్పుడు దేవుడిగా ఉన్నంత మాత్రాన క్షమించాల్సిన అవసరం లేదు. అయినా అలాంటి వాళ్ళని దేవుడు ఊరికే వదిలిపెట్టడు. ఏ అర్ధాయుషులోనో చంపేస్తాడు. నార్మల్ ఏం బాగుతున్నావో తెలుసా? కన్నతలతో నీ బిడ్డ అర్ధాయుషతో చస్తాడని శపిస్తున్నావు. నీకు అసలు సంస్కారం ఉందా? వయసులో పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా గాంధారినన్ను ఎగతాళి చేసిన నువ్వు మనసున్న దానివైతే, మొగుణ్ణి వేధించిన ఆడదాన్ని జుట్టుపట్టు గీడ్చుకొచ్చే నా కొడుకు మనసున్నవాడే, మంచివాడే. పట్టా పుచ్చుకుని 10 మందికి పాఠాలు చెప్తున్న దానివి. ఒక మంచి మనిషి దుర్మార్గుడిగా మారాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుందని ఆలోచించాలని తెలీదా? నా కొడుకు తప్పు చేస్తున్నాడు నాకు తెలుసు. కానీ వాడలా తప్పుడు మనిషిగా మారడానికి గల కారణం నీకు తెలిస్తే నువ్వెలా మాట్లాడు. ఒకప్పుడు వాడు మీలాగే మంచి మనసున్న మనిషి. నా గొర్రెట చూడండి బాగా పండిందా? నా చూడండి సరిగ్గా కట్టవే. అడుగు మా తమ్ముడు చూడు. ఏంటమ్ములు ఏక అట్లకి ఏర్పాట్లు బాగా చేసావురా తమ్ముడు, చాలా సంతోషం. అదేంటక్క, మీకు కాకపోతే నేను ఇంకెవరు చేస్తాను? ఇంకేమైనా ఏర్పాట్లు చేయనా? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు వచ్చారండి. అన్నయ్య రే రే రే, ఎరా చిన్న ఎలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య. దా. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? నాకేంట్రా? అవును ఏంటి ఇలా చిక్కిపోయావు? ఏంటి హాస్టల్ వంట సరిగ్గా పట్టలేదా? చెప్పు, వంట మార్చేద్దాం. అదేం లేదన్నయ్య. ఆ, అన్నయ్య నీకు విషయం చెప్పాలన్నయ్య. ఇంకా ఆలోచిస్తావేంట్రా? చెప్పు, ఏం కావాలో? కావ్య, ఈ అమ్మాయి మా క్లాస్మేట్ అన్నయ్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నువ్వు అనుమతిస్తే. రే చిన్నడా, నువ్వు అడిగింది ఆశపడింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ ఇది నా ఒక్క నిర్ణయం కాదు కదరా, అమ్మను కూడా అడగాలి. నువ్వే పని చేసినా అన్నీ ఆలోచించే చేస్తావు. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా పెద్దబాయ్? ఒరేయ్, పెళ్లి మాత్రం మీ చదువు అయిపోయిన తర్వాతే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నట్టు మన కాలేజీకి ఏంట్రా మోటార్ సైకిల్ లేకుండా వెళ్ళావంట? అదే బైక్ రిపేర్ అయితేను. అయితే పెట్రోల్ బస్ తగలబెట్టారా? కొత్త కారు కొనుక్కో. కార్ ఇప్పుడు ఎందుకన్నయ్య? ఒరేయ్, చదువు కోసం కష్టపడరా, కానీ కష్టాలు పడుతూ మాత్రం చదవకు. నువ్వు కష్టపడితే నేను చూడలేనురా. అరే సహదేవుడు, హాయ్. గుమస్తాను అడిగి ఒక 5 లక్షలు తెప్పించు. హాయ్. తమ్ముడు కొత్త కారు కొనుక్కుంటాడు. అలాగేనండి. సుశీల, తమ్ముడు వచ్చాడు, వాడికి నాకు అన్నం పెట్టు. పెడతానులేండి. తమ్ముడు 4 అడుగులు నడిచాడో లేదో కారు కొనిచ్చేస్తున్నారు. మాకు మాత్రం ఉండవా సరదాలు సంతోషాలు? ఇప్పుడు నీకేం తక్కువైంది? అబ్బో, అన్నీ ఎక్కువే. ఇష్టం లేకపోయినా జమీందారీ సంబంధం అని ఈ పల్లెటూరులో తెచ్చి తగలేశారు. అయినా మిమ్మల్ని అనే లాభం, మా వాళ్ళు అనాలి గాని ఛీ, పాడు బతుకు. హలో సూర్య గారు, మీ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు. అలాగే అవును, మీరు వెంటనే బయలుదేరండి. చిన్న డాక్టర్, ఐఎమ్ సారీ. రే తమ్ముడు, తమ్ముడు, రే తమ్ముడు, ఏమైందిరా? రే రే, అన్నయ్య, కావ్య నన్ను మోసం చేసిందన్నయ్య. నీకంటే అర్హత ఉన్న వ్యక్తిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను. ఇక నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లో మిగిలిపోతా ఉంది. మరి మన విషయాలు ఏంటని అడిగితే నీ ప్రాక్టికల్ మ్యాన్ అందన్నయ్య. అన్నయ్య, అందరి పెద్దల్లో నువ్వు మా ప్రేమని కాదనంటే మాకే గతి పట్టేది కాదన్నయ్య. నా చెట్లు దూకినా బతకచ్చేమో కానీ ఆడదాన్ని నమ్మితే నిట్టని రుణం ముంచేస్తుందన్నయ్యా. డిగ్రీ ఫస్ట్ క్లాస్ తో నీ దగ్గరికి రాకుండానే మాట తప్పినందుకు క్షమించన్నయ్యా. తమ్ముడు, రే తమ్ముడు, తమ్ముడు,
అమ్మా అమ్మా సుశీల సుశీల సుశీల